హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ మేము వెళ్ళినప్పటి వీడియో అండి. ఇది ఫస్ట్ డే ఆఫ్ హైదరాబాద్ టూర్ అనమాట. మల్కాజ్గిరిలో మేము దిగేసాము. హిమాయత్ నగర్లో మేము బుక్ చేసుకున్నాం అనమాట హోటల్. ప్లాటినం బొటెక్ ఇన్ అనమాట, ఇదే ఆ హోటల్. ఇక్కడ మేము బుక్ చేసుకున్నాము. నైట్ జర్నీ అంతా చేసి తెల్లవారుజామున మేము హిమాయత్ నగర్ హోటల్కి అయితే చేరుకున్నాము. అక్కడ ఫస్ట్ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకొని రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ లోపు మేము టిఫిన్స్ అయితే చేసేసాము. వాళ్ళు టిఫిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి టిఫిన్ అయితే చాలా బాగుంది. హోటల్ మెయింటెనెన్స్ అయితే సూపర్ అనమాట. లగ్జరీ రూమ్స్ తీసుకున్నాము మేమైతే, సూట్ రూమ్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. టిఫిన్ అయితే ఎక్సలెంట్ అనమాట. జ్యూస్ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. కాఫీ, టీ అంతా కూడా. హలో, రూమ్ సర్వీస్ అండి. బ్లాంకెట్ మార్చాలండి. ఓకే, తెస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, టిఫిన్స్ అవి చేసిన తర్వాత మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మేము రెడీ అవుతున్నాం అనమాట. ఈరోజు ఫస్ట్ డే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్నో వరల్డ్కి, ఎన్టీఆర్ గార్డెన్స్కి అలా వెళ్తున్నాం. లుంబినీ పార్క్కి అలా వెళ్తున్నాం అనమాట. అదంతా కూడా మీకు ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ హైదరాబాద్ టూర్లో చూపిస్తామండి. ఇక్కడ ఓలా ఆటోస్, క్యాబ్స్ అయితే చాలా బాగా దొరుకుతున్నాయండి. మేము పైన రెడీ అవుతూ బుక్ చేసుకుంటే కిందకి వచ్చేసరికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మేమైతే స్నో వరల్డ్కి వచ్చేసాము. స్నో వరల్డ్కి అయితే మేము మార్నింగ్ 10 o'clock కల్లా వచ్చేసామండి. ఇక్కడి నుంచి మాకు మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా మాకు స్నో వరల్డ్లోనే సరిపోయిందనమాట. ఇక్కడ మిర్రర్ పార్క్ ఉంది, తర్వాత జూ ఉంది. ఇవి మా టికెట్స్ అండి. చూడండి తిరిగా
ఇప్పుడు మనం స్లో వరల్డ్లో లివింగ్ డెడ్ అనే పార్క్ లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా కూడా లోపల చాలా చీకటిగా ఉంటుంది. వీళ్ళు డిఫరెంట్ కలర్స్ని అప్పుడప్పుడు వేస్తూ ఉంటారనమాట. సెన్సార్ లైటింగ్ అండి. మనం దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు లైటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ పాములు బుస్సుమని మన మీదకి అలా లెగిసి వచ్చేస్తాయి అనమాట. 3D ఎఫెక్ట్ కాదు, రియల్గా బొమ్మలను పెట్టారనమాట. ఇప్పుడు పాము ఉందనుకోండి, పెద్ద పాముని చెట్లకి కనెక్ట్ చేసేసి ఉంచుతారనమాట. మనం అక్కడికి వెళ్తున్నాం అన్నప్పుడు మన సెన్సార్ దానికి కనెక్ట్ అయ్యి అది మన మీదకి ఎలా వచ్చేసి బుస్సుమంటుంది అనమాట. అలాగే డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ. అవి మనం దగ్గరలోకి వెళ్తున్నప్పుడే డెడ్ బాడీ లెగిసిపోయి మనకి అలా మన మీదకు చూస్తూ ఉంటుంది అనమాట. కొన్ని మనుషులని అయితే, చనిపోయిన మనుషుల్ని చూసినప్పుడు మనం ఎలా భయపడతాం, అలాంటి బొమ్మలను పెట్టారనమాట. వాళ్ళ నోటంటే బ్లడ్ కారుతున్నట్లు, వాళ్ళు మన దగ్గరికి ఎలా వచ్చేస్తున్నట్లు దగ్గరికి, నిజంగానే బొమ్మలు అనమాట. అవి 3D ఎఫెక్ట్ అయితే కాదు, అలా పెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళినప్పుడు అయితే నేను జాయ్సీ బాగా ఏడ్చేసాం, గట్టిగా అరిచేసాం. చూసారు కదా ముందు మీరు, మేము బయటకు వచ్చేసాం అనమాట. కానీ మళ్ళీ ఈయన డబ్బులు వేస్ట్ అయిపోతే టికెట్ తీసుకున్నాము, ఏం కాదు అవి బొమ్మలు మాత్రమే అని చెప్పేసి మాకు నచ్చ చెప్పి లోపల తీసుకొచ్చారనమాట. మళ్ళా హలో, బాగున్నావా? తీసా. చీకట్లో ఏం కనపడుతుంది? సో చూసారు కదండి, ఇప్పుడైతే మేము ఇంకా దాని నుంచి బయటకు వచ్చామన్నమాట. తర్వాత ఇప్పుడు మేము 3D ఎఫెక్ట్ మిర్రర్ ఎఫెక్ట్లోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే వస్తువులన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. మనం వాటిని పట్టుకున్నప్పుడు మనం రివర్స్లో కనిపిస్తాము. తర్వాత పిక్చర్ మనం ఒకవేళ తిప్పుకొని చూసుకుంటే కనుక డైరెక్ట్గా ఆ పిక్చర్ పైన ఉంటుంది, మనం నేల మీద ఉంటాం అనమాట. లేదంటే మనం గాల్లో వేలాడుతున్నట్లు ఉంటాము, ఆ వస్తువులేమో నేల మీద ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది అనమాట ఇక్కడ ఎఫెక్ట్. చూసారా, ఇవన్నీ కూడా అలాగే అప్ అండ్ డౌన్స్ అన్నమాట. సో ఇంక ఇక్కడైతే పిల్లలు 3D ఎఫెక్ట్ మనకి ఎగ్జిబిషన్స్లో పెడతా ఉంటారు కదండి, 3D ఎఫెక్ట్ పిక్చర్స్లో దగ్గర పిల్లలు అయితే ఫోటోషూట్ తీసామన్నమాట. ఇవన్నీ అక్కడ ఉండే ఏరియాస్ అన్నమాట, లివింగ్ డెడ్ ఏరియా, ఫారెస్ట్, అదంతా కూడా. ఇద్దరు, ఒకటి వైట్ ఒకటి బ్లాక్ పట్టు. కూర్చో. సో ఇవి వచ్చేసి వుడ్తో చేసిన ఐటమ్స్ అంటండి, వాళ్ళు సేల్ చేస్తారట, ఎగ్జిబిషన్లో పెట్టారు.
పంపించాడు లోపలికి పద. ఇప్పుడు మేము స్నో వరల్డ్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఈ జంగల్, తర్వాత అప్ అండ్ డౌన్స్ అదంతా ఉంటుందన్నమాట. కింద ఫ్లోర్లోనేమో కిందేమో ఇది స్నో వరల్డ్ ఉంటుందన్నమాట. అటేళ్ళు వీడియో కోసం అటేళ్ళు. జెస్సీ దగ్గరికి వెళ్ళి అందరూ ఒక చోట ఆడుకోండి, వీడియో కవర్ అవ్వట్లేదు. ఇక్కడ మేము రైడింగ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఉదయ్ అయితే రాలేదు, అసలు ఆయనకి బాగా చలొచ్చిందనమాట. అసలు నాకు భయము, దానికి తోడు నేను రానంటే రానన్నారు. అందుకే వీడియో ఆయనకి అప్ చెప్పాము. జెస్సీ, జాయ్సీ, నేను రైడింగ్కి వెళ్ళామన్నమాట. జాయ్సీ 1 రైడింగ్ చేసింది, ఇంక నేను బాగా చలొచ్చేస్తుందని చెప్పి భయపడిపోయి వచ్చిందనమాట. జెస్సీ నేనైతే రైడింగ్స్ బాగా చేసాం. तुम्हारा देखिए सबके नाते एक का देखिए एक के नाते అమ్మో చాలా హెవీగా ఉంది ఇలా అసలు ఫోన్లే కూడా ఎక్కచ్చుకోండి వెళ్ళిపోయి లోపలి. అమ్మో నేను అక్కడ పోయా. నువ్వు కూడా కూర్చోరు సిరి, ఖాళీ ఉంటే అది అది ఖాళీ ఉంది వెళ్ళు. సో ఇది
ఇది వచ్చేసి స్నో వరల్డ్ అండి. ఇదంతా కూడా ఐస్తో వీళ్ళు ఒక ప్లేస్ని క్రియేట్ చేశారనమాట. సేమ్ కాశ్మీర్లో కూడా ఇలాగే ఉంటుందేమో అన్న ఫీలింగ్ అనమాట. కానీ -డిగ్రీస్కి వెళ్ళిపోయిందండి చలి మాత్రం. అసలు విపరీతమైన చలి వచ్చిందనమాట. మాట కూడా సరిగా రాలేదు మాకు అక్కడ. అసలు మేము మనకిచ్చిన అంత టైం కూడా మేము ఉండలేకపోయాం అనమాట. అమ్మో, నాకైతే బాగా ఇంకా హార్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంత చలి ఎక్కువైపోయింది. ఉదయకైతే ఆల్రెడీ ఎప్పుడో ఆయన ఒక చోట కూర్చునిపోయారు. అలాగా ఇంకా బాగా విపరీతమైన చలి ఎక్కువైపోయి అయితే మేము ముందుగానే డోర్ కొట్టేసామండి. మేము బయటకు వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని డోర్ ఓపెన్ చేసి వచ్చేయచ్చు అని చెప్పారనమాట. ఏమైంది? ఆహా, చేసినాడా? ఏ గృహలోకి వెళ్ళు, అక్కడ పడుకో, తీస్తా ఫోటో. వెళ్ళు, డ్రెస్ పాడైపోద్ది. అలా నుంచో, ఇటు తిరుగు. ఏ చిన్నులే, నువ్వులే. బయటికి రా. ఐస్, చిన్న ఐస్ ఇది. కూర్చో, వెళ్ళి జైసి కూర్చో. అవి వెళ్ళిపోతున్నాయి పైకి. వద్దు, ఎందుకు? నో ఎగ్జిట్. అది వద్దు. పర్లేదు, వెళ్ళు. నువ్వు వెళ్ళి ఆడుకో. అబ్బో,
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఉదయ్ అయితే ఒక పక్కన నించుని పేరు అనమాట. వెళ్ళి ఇక్కడ ఎంత చల్లదనం అంటే బాబోయ్ అస్సలు భరించలేకపోయాం అనమాట. ఇంకా ఉన్న చలి సరిపోదన్నట్టు అక్కడ మిషన్స్లో నుంచి ఐస్ని క్రష్ చేసి గాలిలోకి వదులుతున్నారనమాట. అంటే వర్షపు జల్లు పడినట్లుగా మంచు ఏరియాలోకి వెళ్తున్నప్పుడు మంచు అలా పడుతుంది మన మీద, అలాంటి ఫీలింగ్ కోసం అనమాట. అమ్మో అస్సలు ఎంత చల్లగా ఉందండి. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగానే పిల్లలు ఎంజాయ్ చేశారనమాట. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. Oh God, one more remix. సో ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేసి లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చి మంచులాగా ఐస్ క్రష్ చేసి కిందకి వదులుతున్నాడు కదా, అలాగా డీజే పెట్టాడు అనమాట. ఇంకా అలా డాన్స్ వేసుకునే వాళ్ళందరూ డాన్స్ వేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా మాకు ఇచ్చిన టైం కంప్లీట్ అవ్వకముందే మేము బయటకు వచ్చామండి, లోపల చలి తట్టుకోలేక. ఇక్కడ మనకి వాళ్ళు డ్రెస్ ఇచ్చారు కదా, కోటు, గ్లౌజులు, షూస్, సాక్స్లు అన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం అక్కడ సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇంకా అవన్నీ ఇచ్చేస్తున్నాం మేము. ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ మిర్రర్ హౌస్కి వెళ్తాం అనమాట. 3D మిర్రర్ ఎఫెక్ట్ అనమాట అది. అక్కడికి వెళ్తాము. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తున్నాను, చూడండి. పిల్లలు ఇప్పటికే ఆకలి అంటున్నారు. చిన్నగా బయట ఏమైనా పిల్లలకి స్నాక్స్ ఉంటేమో అవి ఇప్పించేసి ఇక్కడ చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట, మస్మలైన్ ఉన్నాయి. పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ స్వీట్ అంటే. ఇవన్నీ ఇంకా పిల్లలకి ఇవన్నీ కూడా స్నాక్స్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం బయటకు వెళ్ళిపోదాం. చెప్పారు చిన్నగా చిన్నదోటి పెద్దదోటి తీసుకోండి. రెండు మోడల్ తీసుకోండి. సరే తీసుకోండి. ఎదురా చిన్న నీది అవన్నీ ఉన్నాయి మన ఇంట్లో. బొమ్మలు తెలుసా? సో ఇది మిర్రర్ హౌస్ అండి. అక్కడ వాళ్ళు ఏమంటారు దాన్ని, సెన్సార్ మీద ఒక చిన్న లైన్ ఉందండి అక్కడ లైటింగ్తో. అంటే ఒక గ్రీన్ కలర్ లైటింగ్ కనిపిస్తుంది చూసారా అక్కడక్కడ. ఆ లైన్లో వెళ్తేనే ఈ డోర్ నుంచి వేరే డోర్కి మనం వెళ్తాం అనమాట. అది కాకుండా మన ఇష్టం వచ్చిన రూట్లో మేము నడిచేస్తామంటే కనుక ప్రతి చోట ప్రతి ఎదురుగా కూడా మిర్రరే మనకి అడ్డొచ్చేస్తుంది అనమాట. అవన్నీ కనిపించేవన్నీ దారులు కాదు, అక్కడ మిర్రర్ ఉంటుంది. అది పిక్చరైజేషన్ అలా ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ అంబికా పెరల్స్ అండ్ జ్యువెలరీస్లో ఒరిజినల్ పెరల్స్ దొరుకుతాయంటే చూడడం కోసమని వచ్చానమాట. సో ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయామండి. ఇవి చూసారా, స్మారక చిహ్నం ఒకటిను, అది హైకోర్టు ఒకటి అనమాట. అయితే ఇప్పుడు మేము బిర్లా మందిర్ దగ్గర వెజిటేరియన్ ఫుడ్ తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. కామత్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి. వెజిటేరియన్ థాలీ తీసుకున్నాం మేము.
సో ఇప్పుడైతే మేము భోజనం చేసేసి బిర్లా మందిర్ పక్కనే ఉన్నాం కదా అని చెప్పేసి చూడడం కోసమని వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ కూడా వీడియో తీసానండి. ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా మీకు, ఇదేమో బిర్లా మందిర్ అండి. మేమైతే లోపలికి వెళ్ళలేదండి, చాలా క్యూ ఉందని చెప్పారు. మేమైతే ఇంకా బయట నుంచే షూట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి కూడా మేము బయలుదేరిపోయామండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.